హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజైతే కొన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం. ఏంటంటే మా అబ్బాయి గురించి, నేను ఎలా సేవింగ్స్ చేసేది నేర్పించాను, ఇలాంటి టాపిక్స్ అంతా ఫర్దర్గా వీడియోలో మాట్లాడుకుందాము. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి గుత్తి వంకాయ సాంబారు, దానికి కాంబినేషన్లో ఇడ్లీ చేస్తున్నాను. ఇదేం కాంబినేషన్ అనుకోకండి, చాలా సూపర్ డూపర్గా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేస్తారు, అంత డెలిషియస్గా ఉంటుంది. సో దీనికోసం ముందుగా నేను కొంచెం శనక్కాయ గింజలు అయితే వేయించుకుంటున్నాను. ఈక్వల్ పోర్షన్లో నువ్వులు కూడా వేయించుకుంటున్నాను. ఇక్కడ చూడండి, పటాసుల పండగ అయిపోతుంది నువ్వులు వేయించేటప్పుడు. ఇల్లంతా ఉంటుంది. గ్యాస్ మీద చూడండి, మొత్తం ఇవే పటాసులే. సో ఇప్పుడు మిక్సీ జార్లోకి టెంకాయ కట్ చేసుకున్నాం కదా, అదంతా వేసేస్తున్నాను. ఊరికి కొంచెం టెంకాయ అంతే. దీని అయితే బాగా నున్నగా రుబ్బుకోవాలి. మిక్సీలో బ్లెండర్ అయితే అంత బాగా రాదు, కానీ మిక్సీలో అయితే బాగా నున్నగా రుబ్బుకోవచ్చు. ఇది కూడా టెంకాయ బాగా ముదిరిపోయింది. తింటే తీగ కూడా లేదన్నమాట, అంత ముదిరిపోయింది. సో ఒక చిన్న ఎర్రగడ్డ ఇంకా టొమాటో కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే కొన్ని తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి. కొంచెం చింతకాయ చూసారు కదా, ఊరికే కొంచెం చింతకాయ వేసుకున్నాను. ఇప్పుడు వేయించి పెట్టుకున్నాను కదా, ఇదంతా కట్ చేసే లోపల చల్లారిపోయింది. దాన్ని కూడా బ్లెండర్లో వేసేసి కొంచెం వాటర్ వేసేసి నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. అంటే చాలా సాఫ్ట్గా ఉండాలి. ఈ బ్లెండర్లో అయితే మరీ మనం అనుకున్నంత సాఫ్ట్గా రాదు. సో అందుకనేసి నేను ఇంత మాత్రం నున్నగా అయితేనే ఇంకా ఎర్రగడ్డలు టొమాటోలు అంతా యాడ్ చేసేసుకుంటాను. సో ఈ రెండు యాడ్ చేసుకుని దీన్ని కూడా మంచిగా నున్నగా రుబ్బుకోవాలన్నమాట. బ్లెండర్ వేసి వదిలేసాను. ఇక్కడైతే వంకాయలు కట్ చేసుకుందాం అనేసి కట్ చేస్తున్నాను. వంకాయల్లో పుచ్చులే ఎక్కువ ఉంటాయి, మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. దీన్ని ఎప్పుడు క్రాస్గా చెక్ చేయాలి, అక్కడే పుచ్చులు ఎక్కువ ఉంటాయి. మనం ఇట్లా నిలువుగా కట్ చేసామంటే అది కనబడదు. అందుకే నేను ఇక్కడ ఇట్లా ఒక ఎక్స్ట్రా ఘాట్ పెట్టి చూస్తానన్నమాట. సో అక్కడ చూడండి, ఒక 2 వంకాయలకి అయితే కొంచెం కట్ చేసి తీసేయాల్సి వచ్చింది. ఇంకా మిక్సీ అయితే పెట్టాను కదా, నున్నగా అయింది. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇంకా పసుపు పొడి వేసేది మర్చిపోయాను, దాని తర్వాత వేసుకున్నాను. సో కొంచెం సాంబార్ పౌడర్ వేసుకోవాలి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇంట్లో చేసుకుని వచ్చింది అయిపోయింది, ప్యాకెట్ వాడుతున్నాను. అస్సలు టేస్టే ఇష్టం అవుతలేదు ఇంట్లో ఎవరికీను. అందుకనేసి ఇంకా చేసేదేం లేదు, దీన్నే కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఏదేదో చేసి టేస్టీగా చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉండాను. బట్ ఎంతున్నా ఇంట్లో చేసే మిరప్పొడి ఇంట్లో చేసే మిరప్పొడే, దానికి ధీటుగా ఏది రాదు. అది కూడా మెయిన్గా అమ్మలు చేసేది అయితే సూపర్గా ఉంటుంది. సో దానికంతా మసాలా బాగా చేర్చాం కదా, నేను ఇక్కడ స్పూన్లో పెట్టాను ఏమి అని వింతగా అనుకోకండి, చెయ్యిగా అయితే కట్ అయిందనమాట. ఇంకా మసాలా పడిందంటే బాగా మండుతుందనేసి స్పూన్లోనే వేశాను. అదంత కంఫర్టబుల్ ఉండదు, బట్ ఏం చేసే అయ్యలేదు. ఇప్పుడు మండేదానికంటే ఇట్లా స్పూన్లో వేసేది ఈజీ కదా. సో ఇక్కడ హై ఫ్లేమ్లో ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నాక లో ఫ్లేమ్ పెట్టేసుకున్నాను. పసుపు పొడి ఇప్పుడు వేస్తున్నాను చూడండి, అప్పుడే మర్చిపోయాను కదా, పసుపు పొడి వేయలేదంటే ఆ కలరే వింతగా ఉంటుంది. ఆయిల్ అయితే తక్కువగా వేసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇంకా పక్కలో అయితే ఒక గ్లాస్ రైస్ కూడా పెట్టేశాను. మా ఆయనకి ఇలా గుత్తి వంకాయ సాంబార్ చేసినప్పుడు రైస్ క్రేవింగ్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకనేసి ఒక 2 ఇడ్లీలు తినిన తర్వాత కొంచెం రైస్ కూడా తినడానికి బాగుంటుందనేసి సపరేట్గా దాన్ని కూడా పెట్టేశాను. ఇక్కడ వంకాయలు చూడండి బాగా వేయించుకున్నాను ఆయిల్లో, మీడియం టు లో ఫ్లేమ్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నాను. ఫైనల్గా మన దగ్గర మిగిలిండే మసాలాను కూడా వేసేసుకుని ఒక 2 మినిట్స్ దీన్ని కూడా ఒక మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఈ గిన్నెలో పోసి పెట్టాను కదా, దీంట్లో కూడా వాటర్ అంతా మిక్స్ చేసి కుక్కర్లోకి వేసేస్తున్నాను. మనం ఇడ్లీ చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటరీగా ఉంటే, కర్రీలాగా ఉంటే బాగుంటుంది, మరీ థిక్గా ఉంటే బాగోదు. సో ఇది దోశకి, చపాతీకి, రాగి సంగటికి, రైస్కి అన్నిటికీ సూపర్గా ఉంటుంది. సో పిండి అయితే బాగా పులిసింది. ఈ పిండి వచ్చేసి నేను మొత్తం పొట్టుండే మినపప్పు వాడాను, బాగుంది. కొంచెం పొట్టు అయితే వాష్ చేసేటప్పుడు కడిగేసి వదిలేసాను, ఇంకొంచెం పొట్టు అలాగే ఉంచాను. చూడ్డానికి మల్టీగ్రెయిన్ ఇడ్లీలాగా అనిపిస్తుంది. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇక్కడ చూడండి, పిండి గట్టిగా ఉంది కదా, కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాల్ట్ వేసుకున్నాను, మిక్స్ చేసేస్తున్నాను. సో నాకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇక్కడ విజిల్ అయితే వచ్చేసింది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 విజిల్ వదిలాను, ఇంకా హై ఫ్లేమ్లో 1 విజిల్ వదిలాను. వంకాయలు ఇక్కడ తొటిం దగ్గర గట్టిగా ఉండిపోతుంది, అందుకే ఇలా 3 టైమ్స్ విజిల్ వదులుతాను. 2 టైమ్స్ మీడియం ఫ్లేమ్లో, ఒకటి వచ్చేసి హై ఫ్లేమ్లో, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇక్కడ ఇడ్లీకి వచ్చేసి నీళ్ళు మరుగుతూ ఉన్నింది, కింద ఉండే చూడండి బాగా స్ప్రెడ్ అయిపోయింది.
ఇంకా ప్లేట్లు పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ సాంబార్ అయితే సరిగ్గా అయింది. చాలా బాగుంది. వాసన ఎంత గుమగుమలాడుతూ ఉందో. ఇడ్లీ కూడా అయిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని సపరేట్గా తీసి పెట్టేస్తున్నాను. ఆయిల్ ఏం వేయట్లేదు కాబట్టి కొంచెం బాగా చన్నీళ్ళతో తడిపేసిన తర్వాత ఇలా తీస్తే వచ్చేసింది. ఇప్పుడు ఇంకా కొంచెం వేడిగా ఉంది, అందుకే స్పూన్ అవసరమైంది. లేకపోతే స్పూన్ కూడా అవసరం లేదు, అలా అలా తడితే వచ్చేస్తుంది. నేను దీని రిలేటెడ్ ఒక చిన్న షార్ట్ కూడా పెట్టాను. చూడండి ఎంత సూపర్గా ఉంది కదా. ఇంకా మేమంతా కూడా బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత బట్టలు దండిగా ఉన్నింది కదా, దాన్ని మడిచిస్తామంటే మా పిల్లోడు ఎత్తుకొని వచ్చి తురికేసిండాడు. ఇక్కడ చూడండి ఎరేజర్లు అంతా కూడా కింద పడిపోయింది. ఇంకా అదే చెప్తున్నాను, ఎరేజర్ లేదంటే ఇల్లంతా ఉంటాయి కబోర్డ్లు అంతా అనేసి. సో ఫస్ట్ అంతా క్లీన్ చేసేద్దాము ఈ కబోర్డ్ మొత్తం అనేసి మొత్తం తీసేస్తున్నాను. బాగుండే ఉంచేద్దాము, కొంచెం అడ్జస్ట్ చేస్తాం, ఇలా లేదు మొత్తం తీసేసి ఫస్ట్ నుంచి మా అబ్బాయి చేతుల్లోనే ఎత్తిపెట్టిస్తున్నాను. అంటే నేను ఫోల్డ్ చేసి ఇస్తాను. ఆ కబోర్డ్ చూసి వానకు కూడా భయం అయిపోయిందేమో, అది కూడా వచ్చేసింది. ఏంద్రా అయ్యా ఇలా పెట్టుకున్నాం అనేసి. సో ఇంకా ఇది ఎక్స్ట్రా సాక్స్లు అనమాట, స్పేర్వి. ఇదైతే వీళ్ళు స్కూల్ది అయితే ఎక్కువ కాస్ట్ చెప్తారు, అందుకే నేను ఆన్లైన్లో కొనుక్కున్నాను. 4 పేర్స్ వచ్చింది, ఇంకా 2 పేర్స్ ఎత్తిపెట్టేశాను. బెల్ట్ వచ్చేసి అది కూడా స్పేర్ది అనమాట. ఇది లాస్ట్ ఇయర్ మా పిల్లోని బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. షెల్ అయితే అయిపోయింది కానీ జాగ్రత్తగా పెట్టుకున్నాడు. ఇంకా ఈ డబ్బులు వచ్చేసి మా పిల్లోని సేవింగ్స్ అన్నమాట. దీని గురించి చెప్తాను ఎలా నేను చెప్పించాననేసి. ఇది వచ్చేసి మైసూర్లో కొనుక్కున్నాము, రీసెంట్గా వెళ్ళాం కదా. బర్త్డేకి తను వేసుకోవాలనేసి దాన్ని వాడకుండా సెల్ అయిపోతుందనేసి అలానే పెట్టుకున్నాడు. సెల్ తీసుకుంటాంలే అంటే ఇది వద్దు, లోకల్ది ఇరిగిపోతుంది, సెల్ అయిపోయిందంటే దాని లైఫ్ అయిపోయినట్టే అనేసి తనే ఎత్తి పెట్టుకున్నాడు. ఇంకా పెట్టుకొని ఇలా భద్రంగా పెట్టుకునేది మంచిదే కదా అనేసి ఇంకా ఎరేజర్లు, షార్ప్నర్లు ఎన్ని పడితే అన్ని తీసి 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 పడేసిండాడు. ఇంకా దాన్ని అంతా ఎత్తిపెట్టిస్తున్నాను. ఇంకా క్రేయాన్స్, కలర్ పెన్సిల్ అవన్నీ కూడా. యాక్చువల్గా అది పెద్ద రూమ్లో ఉంటుంది, దాన్ని తెచ్చుకుని వాడేసి ఇలా పెట్టేసుకుంటున్నాడు. ఇంకా అందుకే అంతా తీసి నీట్గా సెట్ చేసేస్తున్నాను. కలర్ పెన్సిల్ ఇది వచ్చేసి పెన్ పెన్సిల్ చాలా బాగుంది. పెన్ పెన్సిల్ అయితే అమెజాన్లో కొనుక్కున్నాను, క్వాలిటీ సూపర్గా ఉంది. లిడ్ అయితే విరగకుండా చాలా బాగుంటుంది. ఇది ఒక చిన్ని పర్సు, అది కూడా తన కోసమే ఇచ్చేసాను. ఇంకొచ్చేసి డబ్బుల గురించి లేటర్ చెప్తాను. ఇంక ఇక్కడంతా మొత్తం క్లియర్ చేసేసాను. బట్టలంతా కూడా మడతలు ఆల్మోస్ట్ అలానే ఉంటాయి, ఏదైతే ఊడిపోయిందో దాన్ని మాత్రం సపరేట్గా పెట్టేసి అది కూడా ఫోల్డ్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా తన రిలేటెడ్ కర్చీఫ్లు కానీ ఇంకా సాక్స్లు ఇవన్నీ కూడా తనే సర్దుకునేటట్లు చెప్తాను. అప్పుడు వాళ్ళకి తెలుస్తుందనమాట, దీన్ని మనం పాడు చేసేస్తామంటే టైం ఎక్కువ ఎంత తీసుకుంటుంది దీన్ని సర్దడానికి, ఈ టైంలో ఎన్ని చదువుకోవచ్చు లేదా ఎంత ఆడుకోవచ్చు అనేసి తనకి తెలాలి అనేసి తనతోనే అంత ఎత్తిపెట్టిస్తున్నాను. యూజువల్గా తనే ఎత్తిపెట్టుకుంటాడు, బట్ ఈసారి ఏంటంటే అంతా ఒక ఎగ్జైట్మెంట్లోనో ఏమో తెలీదు, అంతా ఎత్తుకొని తురికేసిండాడు. ఆ కబర్ట్ పొట్టొచ్చినట్లు డొయ్యని వచ్చేసింది. ఇంకా అందుకనేసి ఇలానే వదిలితే ఇంకా అది క్లాత్ మెటీరియల్ కదా, చిరిగిపోతుంది అనేసి ఈరోజు దీని పని ఎత్తుకున్నాను. ఇంకొచ్చేసరికి షర్ట్స్ ఒక దగ్గర, యూనిఫామ్ ఒక దగ్గర, కర్చీఫ్, చెడ్డీ బనీన్లు ఇవన్నీ ఒక దగ్గర ఇలా పెట్టిస్తున్నాను అనమాట. దాన్ని ఎలా సర్దుకోవాలనేసి కూడా నీట్గా చెప్పించేస్తూ ఉన్నాను. నెక్స్ట్ టైం ఫాల్ట్ కాకూడదనేసి, ఇన్కేస్ అయినా కూడా ఈజీగా మళ్ళీ సర్దుకునేలాగా, మరీ ఇలా మొత్తం తీసేసి పెట్టుకునేనంత ఉండకూడదనేసి. ఇంకా ఈ సైడ్ వచ్చేసి వర్షం పడతా ఉన్నింది, ఆ బట్టలంతా కూడా తెచ్చి వేసేసాను. చెప్పాను కదా, మా ఓడి కబర్డ్ ఓపెన్ చేస్తేనే వాన సడన్గా వచ్చేసింది. ఇంకా పొద్దున్నే నుంచి ఏం లేదు, సడన్గా వచ్చింది. అందుకే ఇంకా బట్టలంతా తెచ్చి ఇక్కడ వేసేసాను. ఇంకా బట్టలు ఎట్లా మడిస్తే ఎత్తి పెడతా ఉన్నాం కదా, ఇంకా అందరిది కూడా మడిచేద్దామనేసి. సో ప్యాంటు, షార్ట్స్ ఇవన్నీ సపరేట్గా ఇలా ఎత్తిపెట్టి చేస్తున్నాను. ఇలా ఎత్తిపెట్టామంటే మళ్ళీ కావాలన్నప్పుడు ఈజీగా దొరికేస్తుంది, వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. మెయిన్గా కిడ్స్ కదా, వాళ్ళు ఏది పడితే అది దొరికితే ఎత్తుకునేస్తారు, మళ్ళీ అవసరానికి అది ఎక్కడో వెనకాల ఉండిపోయేదో లేదా అలా అయిపోతుంది. అందుకనేసే ఓపిక్గా అన్నీ ఎత్తిపెట్టిస్తున్నాను. తనకు కావాల్సింది టక్కన దొరికేనట్టు పెట్టిస్తున్నాను అనమాట. ఇంకా ఈ డబ్బుల విషయానికి వచ్చేసరికి ఒక థింగ్ చెప్పాలి మీకు. యూజువల్గా 10 రూపీస్, 2 రూపీస్, 5 రూపీస్ ఇలా ఇస్తాము. నాకు ఎప్పుడన్నా నేను మా పిల్లని పికప్ చేసుకుని వచ్చేకి బస్సులో వెళ్తాను, చేంజ్ కావాలి అంటే అక్కన చేంజ్ ఇవ్వరా,
నేను నీకు నోట్ ఇస్తాను అంటే 50 రూపీస్ చేంజ్ అడిగితే 5 నోట్స్ ఇవ్వడు తను, 4 ఇస్తాడు. 10 రూపీస్ కమిషన్ తీసుకుంటాడు. నా దగ్గరే కమిషన్ తీసుకుంటాడు. ఏం చేసేది? 10 రూపీస్ కమిషన్, 50 రూపీస్ ఇస్తే 40నే ఇస్తాడు. మళ్ళీ ముట్టకూడదని చెప్తాడు. ఇంకా కాయిన్స్ కావాలంటే ఇంకా దారుణం అన్నమాట. 20 రూపీస్ ఎక్స్ట్రా పట్టుకుంటాడు. చేంజ్ వీడికి ఇచ్చే బదులు నోట్లు ఇచ్చేసి నెలకు ఒకసారి ఇస్తే బెస్ట్ అనిపిస్తుంది. ఇంకా ఈ డబ్బులంతా ఎవ్రీ ఇయర్ ఇలా పోగేసుకుంటాడనమాట. ఉండి తీసిచ్చేదాన్ని డబ్బా ఉంటుంది కదా, అది ఎవ్రీ ఇయర్ కట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఊరికే ఎందుకు డబ్బులు వేస్ట్ చేసేది అనేసి ఇలా డబ్బా, ఇది గుల్కన్ డబ్బా, దీని క్యాప్కే ఒక చిన్నగా డబ్బులంతా దూరైనంత ఒక హోల్ పెట్టించేసాను. దీంతో కూడా ఉంటుంది. ఇంకా ఆ డబ్బులు ఎంత తనకి టాయ్స్ కావాలనిపించినా కూడా తను ముట్టకూడదు, అది రూల్ అనమాట. ఇంకా ఇచ్చిన డబ్బులంతా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎవ్రీ ఇయర్ బర్త్డేకి మాత్రమే ఓపెన్ చేయాలి అనేది నేను పెట్టిన రూల్ తనకి. ముందైతే పెద్ద డబ్బా ఉన్నింది, కాయిన్స్ అంతా జాగ్రత్తగా ఉంచుకునేవాడు. ఇప్పుడు నాకే కావాల్సి వస్తుంది కాయిన్ చేంజ్ అనేసి నేను అది తీసుకునేసి నోట్లు ఇస్తాను. దాంట్లో నా కమిషన్, నేను ఇచ్చిన కమిషనే ఎంత ఉందో తెలీదు, 1300 రూపీస్ దాచుకున్నాడు. ఈ డబ్బులు వచ్చేసరికి తను పర్సనల్గా తను కొంచెం డబ్బులు వాడుకుంటాడు. ఇంకొంచెం డబ్బులు వచ్చేసి రకరకాలుగా యూజ్ చేస్తామన్నమాట. ఎవ్రీ ఇయర్ ఒకే పని అయితే చేయము. ఒకసారి అయితే లాస్ట్ ఇయర్ అయితే అభిషేకంకి ఇచ్చినాము దేవుని గుడిలో. అప్పుడైతే నాకు ఇంత వీడియో తీసేనంత ఉండలేదు. అప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్. నాకు అప్పుడంతా కొంచెం షై ఫీల్ అండ్ కొంచెం వీడియో తీసే అంత కంఫర్టబుల్ ఉండేది కాదు. సో అందుకు లాస్ట్ ఇయర్ ఏం వీడియోస్ అయితే తీయలేదు. అండ్ ఇంకా మిగతాది ఇలా అభిషేకంకి ఇస్తాము, దేవుని పేరులో ఇస్తాము. సమ్ టైమ్స్ ఏమిటంటే ఇంకా రోడ్ సైడ్ ఉంటారు కదా, వాళ్ళకంతా ఫ్రూట్స్ కొనిచ్చేది. కానీ ఇంకా తెలిసిన వాళ్ళే కొంచెం పూర్ స్టేజ్లో ఉంటారు కదా పాపం, వాళ్ళకంతా అయితే కొన్ని ఫ్రూట్స్ కానీ, వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్స్ థింగ్స్, లేదంటే ఇంకా కొంచెం చాలా పూర్ ఉంటారు కదా, వాళ్ళకైతే పప్పు ఉప్పు అంటే ఒక్కరికైనా కానీ తన డబ్బుల్లో నుంచే తీసిచ్చేనట్టు నేను రూల్ పెట్టానన్నమాట. ఇది ఎందుకంటే ఇప్పటి నుంచే తనకి అర్థమవుతుంది. అంటే ఎదుటి వ్యక్తికి సహాయం అయినప్పుడు మన దగ్గర ఉండే డబ్బుల్ని మనం డెఫినెట్గా కొంచెం వాళ్ళకి ఇచ్చే దాంట్లో తప్పు లేదనేసి. ఇప్పుడు 1300 రూపీస్ దాచిపెట్టుకున్నాడు కదా, అట్లీస్ట్ 300 రూపీస్ అన్నా ఎవరికైనా ఇచ్చేలాగా, అంటే గుడిలో కానీ అవుట్ సైడ్ కానీ ఎవరికైనా కానీ ఇలా ఫస్ట్ నుంచే నేను, అంటే తన బేబీగా ఉన్నప్పుడు తనకు తెలిసేది కదా, అంటే ఒక 4 years కిడ్ ఉన్నప్పటి నుంచి ఇలానే అనమాట. కోవిడ్ ఉన్నప్పుడు కూడా నేను ఇలా చేయించాను. అంటే అప్పుడైతే మా పిల్లని పిలుచుకొని వెళ్ళలేదు. డబ్బుల్ని తీసేసి నేనే నోట్, అప్పుడు కాయిన్స్ ఇచ్చేదాన్ని, దాన్ని నోట్ చేసుకుని వచ్చి మా బిల్డింగ్లోనే ఇంకా ఆ సైడ్ ఉన్నారు, మీన్స్ వేరే దగ్గర, అక్కడ ఉండే వాళ్ళకి ఎత్తుకొని పోయి ఇచ్చినాను. ఇలా తనకి ఇప్పటి నుంచే హ్యాబిట్ చేస్తున్నాను. చూద్దాం తను లైఫ్ లాంగ్ ఇలా ఉండాలి, ఇలా హెల్ప్ చేస్తూ ఉండాలి, హెల్పింగ్ నేచర్ ఉండాలి అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటాడని అయితే నమ్మకం గట్టిగానే ఉంది. అండ్ ఇంకంతా సర్దేశాను కదా, చూసారు కదా. ఇంకా ఇది ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇలా మురుకుల పిండి తెచ్చుకున్నాను. ఊర్లో చేద్దామనేసి కొంచెం రెడీ చేసాము, బట్ అన్ప్లానెడ్గా వెళ్ళాం కదా, అన్ప్లానెడ్గానే ఉన్నింది, ఏది కూడా చేసుకోవడానికి టైమే కుదరలేదన్నమాట. ఇంక అందుకనేసి అమ్మ పిండి అయితే ఇచ్చి పంపించేసింది, నువ్వైనా ఊర్లో చేసుకోపో అనేసి. నేనైతే ఇంకా కొంచెం నువ్వులు శనక్కాయ గింజలు అయితే ఉండలేదన్నమాట, అంటే యాడ్ చేసి ఉండలేదు. ఇక్కడ వచ్చేసి దాన్ని యాడ్ చేసుకున్నాను, నువ్వులు కొంచెం ఎక్కువగా వేసుకున్నాను, చాలా బాగుంటుంది. అండ్ దీనంతా ఉప్పు కొంచెం తక్కువ ఉంది, దాన్ని కూడా వేసేసి మొత్తం నీట్గా ఫస్ట్ కలిపేసి కొద్దిగా వాటర్ పోసుకుంటే ఇలా ఉండలు కట్టుకునేయాలి. ఇంకా ఈ ప్రెస్సింగ్ మిషన్ ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను అనుకుంటాను. ఇది వచ్చేసి నేను 6th standard ఉన్నప్పుడు కొనింది మా పేరెంట్స్, ఇప్పుడు నా దగ్గర ఉంది. అండ్ దీనంతా ఇట్లా ఒత్తి సపరేట్గా పెట్టేసుకుంటాను, ఒక్కదాన్నే చేసేసుకుంటాను. కొంచెమే ఉంది కదా, ఈజీనే, ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి. అంటే నాకు అలవాటు ఉంది కాబట్టి నాకు ఈజీ అనిపిస్తుంది, బట్ కొత్తగా చేసే వాళ్ళకి మేబీ అంత ఈజీ అనిపించదు. ఇంకా నూనె అయితే బాగా కాగింది కదా, నిప్పట్లన్నీ కూడా వేసేస్తున్నాను, చక్కగా కాలింది చూడండి. పెద్దగా చేసుకున్నాను. ఇదేం మనం షాప్కి ఏం చేయట్లేదు కాబట్టి మనకు నచ్చిన సైజులో మనం చేసుకోవచ్చు. కలర్ అయితే సూపర్గా ఉన్నింది, చాలా మంచి కలర్ వచ్చింది, క్రిస్పీగా ఉన్నింది. ఇక్కడ బయట కూడా వర్షం పడినట్లు ఉంది కదా, వేడిగా చేస్తూ ఉంటే చాలా బాగుంది. ఇంకా మా పిల్లోడు ఇంట్లో 1 week వేరే లీవ్ ఉంది కదా, పంటి కిందికి ఏదన్నా ఒకటి ఉండాల్సి వస్తుంది.
అంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అనేసి ఇలా చేసుకున్నాను అనమాట. అండ్ ఈ వీడియో వచ్చేసరికి ఇంతే. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కవర్డ్ రెడీ అయిపోయింది కదా, సూర్యభగవానుడు కూడా వచ్చి చూస్తున్నాడు. చూడండి ఎంత ఎండ కాస్తుందో.